చేస్తారేం బా ఇంకా అన్నం అట్లా వేసి అంతేనా ఏడేసిన ఇంకా మొత్తం ఫోన్లో చెట్టు నువ్వు చెప్పినా కానీ గుర్తుకొచ్చింది మాకు అది. ఫోన్లో చెట్టు. ఏమైంది బాబు, అలిగినావా? నేను చెర్ల పోయి దానే చేస్తుంటున్నాడు. అవునా ఆయన పచ్చగా ఇంకేసుకుందాం పసుపు. నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా గుర్తున్నాడు బ్రో, అందుకే వెళ్ళిపోతున్నాడు మగకు. ఇంట్లో పిల్లాడు ఉంటే ఇట్లా మా ఇంట్లో పిల్లాడు కాబట్టి అట్లా వేస్తాం రా మేము. మేము ఆల్రెడీ అనుకున్నావు కాబట్టి నేను అట్లా అంటున్నాం. ఎదుగని దాన్ని ఫిక్స్ అయ్యాను. మరి అంతేగా, కడుపులో మంట కదా కదా. నేను అందుకే తిండికి మనకు 5 ప్లేట్లు ఉంటే చాలు. 5-6 ప్లేట్లు ఉంటాయి. 10-12 ఉంటాయి అందులో. నిన్న నన్ను వాడేసినాం కదా. అరే ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు? కటింగ్ చేస్తున్నాను. కటింగ్ ఇప్పుడు చూడబోతున్నారు మా బేబీవి కటింగ్ స్కిల్స్. అన్నీ ఎవరు? మా బాబాయ్ అని. దారా 2 ఉన్నాయి, 2 ప్లేట్లు ఉన్నాయి. ఇద్దరం కూర్చున్నాం దా మంచిగా. నన్ను ఒక్కరిని బడి కోసం చేస్తారా? తీసుకోండి. కడుగురా షాకులు కడిగినాం ఆల్రెడీ. గావు అంట అన్నట్లా మిరపకాయలు వేసుకుని టమాటాలు వస్తున్నాం. ఇలాంటి బాబు సంతాడు బాగా కొడుకు అలవాటు, మనకు అలవాటు ఉండాలా. మనం చేసుడే ఎక్కాను చేసుడే కోసుడే చేతులు వేసుకున్నాడు ఎక్కువ ఉంటుంది మళ్ళీ అందులో. అరే ఓ ఏమిట్లకు కోస్తున్నావు రా? ఏమిట్లకు కోస్తున్నావు? ఒలిగాడా దాన్ని? చికెన్ చిన్న ఉండాలి, గ్రేవీ బాగుంటుంది.
బా పానీపూరి పండు కింద పోదాం ఇక దీనికి బాయ్ ఉల్లిగడ్డ కట్ చేయడానికి మీరు, టమాటాలు కట్ చేయడానికి నేను. మరి మేమిద్దరం పానీపూరి అమ్మానికే. వాడు పానీపూరి వేయడానికి వాడు నేను చేస్తా పానీపూరి. అన్ని అది పెడతాను. శేఖర్ మామ రాదరాదు అనుకుంటేనే బాగా కట్ చేస్తున్నాను. వాడు అన్ని అట్లా చెప్తాడు. ఏయ్ అదొక్కటే కొయ్య, ఇంకే కొయ్యనే కొయ్య. ఇవే ఇంకేది లాస్ట్ ఇదే కదా. మీకు శేఖర్ మామ ఏమో మీకు శేఖర్ మాస్టర్ బావ ఇక ఎగ్జిట్ అవుతాడు. ఇక మామ వస్తాడు, శేఖర్ మామ వస్తాడు, కృష్ణ బావ పోతాడు. ఇక బావ ఏడుకోడు, మామ ఏడుకోడు. ఎంత దూరం పోయినా మళ్ళీ ఇడికి వస్తారు వాళ్ళు. ఇడికి రాకపోతే ఇక చాలు పడతాయి. అవి రెండు చాలు. రే ఇద్దరు రాకపోతే పనిష్మెంట్ విషయానికి అంతే. హీరో కవిడియన్ చంపినట్లు నన్ను చంపుతారేమరా మళ్ళా మధ్యలో అన్నివే కదా ఉన్నది మరి. అది కాదురా, మీ కుటుంబంలో ఉంటే ఎవడన్నా ఇట్లా చేస్తారా? ఒక పిల్లాడు ఎదిగేటప్పుడు ఇంట్లో పిల్లాడు ఉంటే ఇట్లా మా ఇంట్లో పిల్లాడు కాబట్టి అట్లా చేస్తాం రా మేము. మేము ఆల్రెడీ అనుకున్నావు కాబట్టి నేను అట్లా అంటున్నాం. ఎదగని వద్దని ఫిక్స్ అయ్యాను. మరి అంతేగా, కడుపులో మంట కదా ఎదిగితే. మా ఇంట్లో పిల్లాడు కాబట్టి ఎదిగితే కడుపులో మంట కదా, మరి జీర్ణించుకోపోలేకపోతారు. అంతేగా. సరిపోద్దామా? మాస్ అవుతుంది, అవి తిన్నింగ్ అవుతాయి. ఇక అదే లాస్ట్, ఇక లాస్ట్ అండ్ ఫైనల్. 300 అయిందా చికెన్? ఇది మా బత్తాయి తోట ఫ్రెండ్స్. నీళ్ళు లేక ఎండిపోయింది ఫ్రెండ్స్. రైతుల పరిస్థితి ఇంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో నీళ్ళు లేక. ఉన్న బోర్ కాస్త నీళ్ళు తగ్గిపోయింది ఫ్రెండ్స్. రైట్. అమ్ముకుంటా చెప్తున్నారు. వైర్లు ఇంత కిందికి పెట్టుకుంటే ఎట్లా అయ్యా నువ్వు అట్లా కిందికి మనము ఆహా అట్లే అంటే అది పవర్ బ్యాంక్ పెట్టినాం చూడు, ఛార్జింగ్. నేను రాలేదు, నువ్వు దత్తుగాడు ఎవరు వచ్చారు? నేను బావగాడు. ఇది బత్తాయి ఫ్రెండ్స్, తినాలి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. నిజం బాగుంటుంది. అది ఖరాబ్ అయిందా? బాగుంటుంది. చేద్దాం నెక్స్ట్ టైం మంచిగా. మళ్ళీ చేస్తున్నాం నెక్స్ట్ మంత్. మళ్ళీ ఎవరు రా ఎక్క ఎవరు లేరు కదా, మనమే కదా ఉన్నది. ఎట్లా ఇంకా వేసుకుంటే అయిపోతున్నాయి. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్ద చేద్దాంలే. అసలు కళ్ళు కూడా పట్టుకుంటాం. నేను తాగాను కంత. మీరు ఏదన్నా తాగండి, నేనే తెప్పిస్తాను నెక్స్ట్ టైం. చికెన్ ఆడుతున్నారా? చికెన్ ఆల్రెడీ అప్పుడే వాటర్ మళ్ళీ వాటర్ అంటే ఇట్లా వేసేద్దాం అంటావా? మళ్ళీ లేదు, మళ్ళీ మా మాది వీడియో కలుపురా బాగా నీళ్ళు గుంపు. ఆ రోజు వీడియోలు తీస్తే మొన్న ఎడిట్ చేయకపోతే అంతే మన పరిస్థితి అంతే. అసలు ఎవరుతుండే వీడియోలో మీతోనే ఉండే ఫోన్లో రీస్టార్ట్ కొట్టి పోయిండొచ్చు. అన్ని ఇన్ ఫోన్లోనే తీసినాము. ఎడిట్ చేస్తాం ఆమె అని అన్నాడు. అయిపోయింది, మర్చిపెట్టాడు. అయిపోయింది అది ఇంకా అంతే. నెక్స్ట్ టైం ఇంకో కొంచెం గట్టిగా చేస్తే అయిపోయి దానికంటే. చికెన్ చేసుకోవడానికి వచ్చినాం. మంట పెట్టుండి. హాయ్ గైస్, ఈరోజు చికెన్ చేసుకోవడానికి మంట ఈడే పెట్టాలి గావు గావు అని. మన ఇంట్లో మంట పెట్టేటోడు ఈడే. మీ సైడ్లో మంట నీవే పెట్టుకోవాలి. అనుకో నువ్వే ఒకటి పోయినవరా మంట అంటావు. అనుకో నేనే పెట్టుకున్నా ఏమంటావు బాబా? పెట్టలేదు మామ, పెట్టలేదు. బోగడి పెట్టలేరు, ఏం పెట్టలేరు. రపా రపా సెట్ చేసుకున్నారు. ఖాళీ ఉన్నదా పెద్ద చూడు.
అట్లా ఇస్తారా ఏం మామూలుగా చెక్ చేయడానికే కదా. వంట చేసుకోవడానికి వచ్చాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పవన్ ఛానల్. సరిపోద్ది అనుకుంటాం మామ. సరిపోద్ది, కరెక్ట్ సరిపోద్ది మామ. అది ఫోన్లు ఎడబెట్టినవరా చెట్టుకు, చెట్టు మీద అదేదో అంటారు ప్రయోగం. చెట్టు కాసినాయి కదా ఫోన్లో, చెట్లు ఫోన్లో చెట్టు, ఫోన్లో చెట్టు. నువ్వు చెప్పినా కానీ గుర్తుకొచ్చింది మాకు అది, ఫోన్లో చెట్టు. అరే రైస్ కడుగుదా మా మామ. రైస్ ఇప్పుడే వద్దురా, పలిగిపోతుంది. ఏం పలిగిపోతుంది? పలిగిపోవా రైస్ చేద్దామంటారు. మరి చికెన్ ఎందుకు అడిగినరు? చికెన్ పెట్టు. అదే అన్న, చికెన్ పెట్టుకో. చికెన్ అంటే అందులోకి వెళ్ళి చికెన్ తీయాలి. ఎందులోకి వెళ్ళి ఎందుకు మామ? ఫస్ట్ అందులో అవన్నీ ఆయిల్ వేసి చేయమా. ఇప్పుడు రైస్ దేంట్లో చేస్తున్నావు? దీంట్లోనా దీంట్లోనా? ఇందులో లేదా మరి అట్లా చేయరాదురా. ఇందులో చికెన్ చేస్తాం. బగారా రైస్ చేస్తుండ్రా, నార్మల్ రైసా? బగారా రైస్ వస్తా నీకు చేయనికి? యూట్యూబ్ లో కొట్టుండి చికెన్ బిర్యానీ చెప్పేంటా. అది ఏం లేదు మామ, బియ్యం ఎంత వేస్తామో దానికి తగ్గ నీళ్ళు వేయాలి అంటారు, కానీ ఎంత అవి మనకి అంత బియ్యం వేస్తామో అన్ని గ్లాసులు నీళ్ళు డబల్. ఒకసారి కొట్టుండ్రా. ఇంటికాడ రైస్ పెడితే నువ్వు ఎట్లా వేస్తావు అంటే నేను వంపుతా, నేను చంపుతా. నాకు అదే బాధ. అది వంపరు, ఏ గింత గింత లెక్క పెడతారా, కానీ ఉడకబెడతారు కదా. అట్లా లేకుంటది. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం వేసినామంటే 2 గ్లాసులు నీళ్ళు పోయాలి మామ. ఇంక తెలుసు కదరా, నువ్వు బాగానే చేసుకుంటావు. నేను అట్లే అప్పుడప్పుడు చేసుకుంటా. అయితే ఇప్పుడు చేయి, అదంతా బంద్ చేయి. మనమే ఉంటాం, నార్మల్ గా అనిపిస్తుంది అంటే. మన మామూలు అడిగైతే నీకు. అయితే ఫస్ట్ నీళ్ళు వేసి అది ఆయిల్ వేసి ఏమో చేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు. పామా పంప ఆయిల్ వేసి మెల్లి ఉల్లిగడ్డ కొంచెం తీసుకోవాలా. దూరం ఉంటే వద్దు, గిన్నె ఉంటే తీసుకో. వద్దు కరమేక వద్దే వద్దు. పోనీ కళ్ళు మండుతాయంట కలమేక తింటే. నేను అంటున్నా వాటర్ పోయినా కాయలే లేకపోతే తిట్లుతుంది మళ్ళీ మొత్తం మీద. అరే దానికి ఏం బుద్ధపోతే అది ఏమైంది మామ? పెట్టు 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 తొందరగా రాతుంపా. పాపే బట్ట లేదా యాద్ లేదుగా ఏం కాలేదు పాప, రాకుదంపా. మళ్ళా కడగానికే తిప్పాలి అవుతుంది. బుర్జుంది చూడు మాసు. ఏ నీళ్ళు పోతుందా? ఆ నూనె ఇడ్చి నీళ్ళు పోతుందా అని ఒకరు. ఇక్కడ బుర్జుంది. అమ్మ బంటి వేడైపోయింది. ఆగమ్మా, నీళ్ళు పోయి ఫస్ట్ కొన్ని కొంచెం ఒక నిమిషం ఆగమ్మా. నేను అందులో నీళ్ళు పట్టు చెమ్మలు అంటాము. వేడి ఉంది ఫస్ట్ దాన్ని చాలరా అమ్మేమని చూస్తే కదా కొడుకులా మంచి. మొన్న ఏం చేసినాం ఇట్లా చేసుకున్నాం. మొన్న కదా గంట సేపు కూర్చున్నారు మళ్ళీ. కొడుకులాగా ఇప్పుడు అందుకే అంటే తీసుకోవచ్చు, ఏమని తీసుకోండి కానీ కొడుకులు మంచిగా నీట్గా అడుగుదాం. గంట లేట్ అయినా పర్లేదు, కడుగుడు కూడా వీడియో తప్పు. అరే ఇక్కడ సైడ్ కొంచెం బెట్టుదే రాయి కింద మనం ఏం కాదు చెప్పు. కాదు అవి మసాలా లేదమ్మా. అరే ఇది గరం మసాలా, కానీ కొలుసుకం దేంట్లో చెంబు ఉంది కదా, చెంబులో కొలుస్తాం వాటర్. అన్నంకి కాదు అది కూర గాడిది. మరి అన్నం చేస్తురా కూర చేస్తురా? కూర అయితే వేస్తారా? ఇది కూరలో కూడా వేస్తారు. చలో
మను జర ఎక్కేసేది ఉండేనేమోరా. సరిపోద్దు మళ్ళా అడుగుదాం నువ్వు ఇలా పాలిస్తాడు అయితే అన్నం కొంచెం ఆయలు అది మంచిగా అన్నం పూర్తి కొంచెం అన్నం కాయలు ఎందుకురా ఫస్ట్ బగర్ రైస్ కరెంట్ కొరకు కేరే కదా సార్ అదే నువ్వు బాగుంది కింద మంచిగా నువ్వు బాగుంది దొరుకుతుంది. అదే చెంచా తెచ్చి రారా బొమ్మలు తెచ్చిరు కానీ అదే అండి మళ్ళా ఉరుకో అందుకే 7 ఫస్ట్ ఒకటే తీసుకున్నాడే అవసరం లేదు కదా అవసరం లేదా వేసుకొని వస్తుంది. ఆకు చిన్నాని అంటే చింపు జరా ఇంకా చింపు 2 దింపు బే. కట్టెలు పెట్టి దింపుదా టెక్నిక్ ఉంటుంది పా. టమాటాలు మధ్యలో వేద్దాం కదా మామ మగమైనాక కదా అంతే. కొయ్యలు తీసుకురావాలన్నా పచ్చింది వద్దు ఏం చేస్తావు అదెందుకు తిరిస్తున్నావు నార్మల్గా ఇరగొడుతున్నదాన్ని నార్మలానా అంటే కట్టెలు పెట్టడానికేనా తాకకుండానా తాకుతుంది కదా ఏం పోతుందిలే ఏదో ఒకటి అయితే మనోడు చేసినప్పుడు ఎడిటింగ్ చూద్దాం. ఓడు మంచిగా చేయపోలే ఎడిటింగ్ ఫోన్ నేను వాళ్ళ కొడతాను నువ్వు ఫస్ట్ ఆ వీడియో డిఎస్ గారంట రాయి 180 నెంబర్ అది ఆ రాయి ఒకటి ఎంత కిందికి అయింది ఎంత పైనకి ఇదే ఇట్లా ముందుకు వచ్చింది వెనక్కి వచ్చింది ఇదే కింద మన్ను పెట్టుండి జర లేపండి ఇది లేస్తే ఇది రాయి జర ఈడ కొంచెం మన్ను పెడదాం అట్లా ఉండలే అది తీసి రాళ్ళు సెట్ చేయండి ఫస్ట్ అది తీసి ఫస్ట్ బోగాని కిందికి ఎట్టుండి పట్టుకొని ఇంకే కట్టెలతో దింకులాడుతున్నాడు. అటుకపోయేది రా కాళ్ళదంటాడు అటుకపోయేది. ఇప్పుడు ఎట్లా ముందరికి దోపుదామా కొంచెం అదేవో తిప్పితే అంతే అవుతుంది అది అంతే ఉంది మొత్తం అంతే ఉంది అది కింద కొద్దిగా మన్ను పెట్టు సరిపోద్ది. పెట్టు ఇప్పుడు పెట్టు ఇప్పుడు దానిపైన పెట్టు మామ కాలుతుందిరా మంచిగా ఇప్పుడు పెట్టు మామ జరిపోయింది కొంచెం పట్టుకునే వాళ్ళు డైరెక్ట్ కట్టెలతో పట్టుకో. అరే ఓ వెనక్కి ఎందుకు తప్పుతున్నావు రా గూట్లే ఇది హైట్ ఎక్కువైనందుకే ఇది ఎంత ఇది ఇప్పుడు పెట్టు మామ తెలుస్తుంది. అది గోడలు వేసి వేర్చిర్రు పొయ్యరాలు వేరా గోడల్లాగా వేర్చిర్రు. బాత్రూమ్ కడుతుంది దగ్గర జరుపురా రాళ్ళు. ఎట్లా పెట్టాలి చెప్పున్నా ఇది ఇట్లా పెట్టాలరా చెప్తావు నేను తీస్తావు అట్లా పెట్టి అది ఇక్కడ జరుపు వెళ్ళే మామ కలగలదు ఇంకా ఇక్కడ అది జరపనికి వస్తలేదురా అంటే ఇక్కడ అట సరే ఓకే అది అక్కడ రైట్ ఇది రా పద్ధతి అది పద్ధతి కాదు నేను ముందే చెప్దాం అనుకున్నా కానీ మీరు ఇటుకలు చేసిండు వేరొక కథలో. ఓకే కానీ చెప్పురా చెప్పాలి తెలిసిన వాళ్ళు తెలంగాణలో చెప్తాను. అయితే దాన్ని ఎంతసేపు ఉడకబెడతారు అది వేడి ఎత్తలేదు కదా అది వేయండి ఉల్లిగడ్డలు వేయండి ఇక నువ్వు కట్టెలు చేస్తున్నావు అన్ని కట్టెలే అవి కట్టెలే ఇవి కట్టెలే అవి ఆకులు లేవారా పడ్డాయి కట్టె అవి చూపి ఉల్లిగడ్డలు మిరపకాయలు కింద ఆయిల్ దొక్కుతున్నావు. ఆయిల్ దొక్కుతుంటే మా ప్రాసెస్ గిట్ట చూడప్ప ఒకసారి మేము గిట్లే వండుక తింటాము. అట్లే ఉండదు పర్లేదు మనం ఎట్లా పోయినా గట్లే తింటాం ఎవడైనా. ఓసారి మంచిగా అనిపిస్తే నువ్వు కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ టైం
తిప్పల పడుతున్నాడు నేను కొయ్యలు తీసుకొస్తాను చెప్పి కనెక్షన్లో నేను సరిపోయేమో కొయ్యలు పట్టుకోదామని నేను అన్న. వద్దు మామ కావాలంటే పక్కలు ఉన్నాయి ఉరుకు తురుకుదాం అన్నాడు. సరే కానీ అన్న మామ ఎర్రగవుతున్నాయి ఏదమ్మా అల్లం వెల్లిపాయ ఎర్రగడ్డ. అరే ఆంధ్ర ఎర్రగడ్డ అంటారు కదా ఆంధ్రాలో. ఎర్రగడ్డ ఆంధ్ర స్టైల్ అది. అల్లం వెల్లి పేస్ట్ ఎల్లమెల్లి పేస్ట్ ఊర్లుండి పచ్చిగా దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్. బాగా ఎర్రగా అయ్యే దగ్గర కలుపుకుందాం ఫ్రెండ్స్. తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ రెడీ ఉంది, ఇక్కడ ఉంది కదా రెడీ. నీట్గా కడిగి సైడ్కి పెట్టేసుకున్నాము. ఎన్ని ఒకటో ఉన్నాం మామ. ఎన్ని స్పూన్లు? అదేంది కారం పొడి. కారం పొడియా? కారం పొడి అది గుద్రగా కొడుకు. ఫస్ట్ నాకు వేడి అవుతుంది మామ. ఫస్ట్ పచ్చగా ఉన్న వేసుకున్నాం పసుపు. ఏమమ్మ ఎంత అంతే నీదే చాలు మామ. అయిపోయింది ఆల్రెడీ. గావు గావు మన ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు. అయితే రెడీగా ఉండండి. తర్వాత చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ ఏమమ్మా ఏ జర రాగెడుతుండే రాహులే. వాటర్ కట్టినది తీసేసిన కదా. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేయ మంచిగా. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టి మూసుకుందాం. అరే గది బత్తాయానా తీసుకోతామా మరి తిన్నీకి అందరూ చేద్దాం పా. నిమ్మకాయ ఇంపార్టెంట్. వద్దు బత్తాయి అయితే తీసుకోతాం అంటారా. అది లాస్ట్ వరకు అవసరం ఉంటే వేసుకుంటారు లేకపోతే తిందాం అంతసేపు. కట్టెల లోపల కనరా బయట వాడుతున్నాయి రా కిట్టుబాయ్. వంట మాట్లాడు ఎట్లుండాలి. బొగండి పక్కకు మండితే పక్కకు బాగా వండుతారు అట్లా. చెట్టుని ఏం చేస్తాం అనుకున్నారా? మీ ఇంటి ముందర చెట్టు ఉంటే సరారా మీరు? మా ఇంటి ముందర చెట్టు ఉంటుంది. మాది వెళ్ళిపోయిన చెట్టు మనం ఏం చేయలేము. నీళ్ళు పోయాలరా. బోరు బాగా పక్కనే పెట్టుకున్నారు బోరు. కొంచెం లోపలికి మాది. తర్వాత వేసుకుందాం మసాలా. చికెన్ మసాలా. ఏంది అది బ్రాండ్ ఏది చూపి ఇక్కడ. నాటు చికెన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా. ఎవరెస్ట్. అరే కుండ ఉంటుందా గుట్టు ఉంటుందా ఏమంటది కదా ఎవరెస్ట్ శిఖరం. ఎత్తులకు ఎత్తైన శిఖరం ఎక్కుదాం. కానీ మర్చిపోయినా బ్రో. క్లాత్ కట్టలేవా? న్యాచురల్ క్లాత్ ఆనంది. దాన్ని చింపావంటే నువ్వు గింత కూడా కాలేదు. ఇప్పుడు వద్దు మామ. మసాలా కారం పొడి వేయండి. అదే మనకు కారం పొడి నీకు లెక్క తెలుసా ఇంట్లో ఎంత వేయాలి ఏం కథ? 2 వేస్తారా? ఎంత స్పూన్ వేయండి చాలు సరిపోద్ది. మా ఇంట్లో కూర స్పూన్ లేదు అంటే ఎంత? దీంతోనే మామ డైరెక్ట్ దాంతోనే. అది ఖరాబ్ అవుతుందిరా. ఇది కౌసు అవుతుంది. వద్దు సన్న సోమవారాలు వస్తాయి మళ్ళా. చేత్తోనే ఏమైంది అలా లెక్క తెలుస్తుంది పట్ నాకు ఆటోమేటిక్. కవర్ కాలుస్తావు ఇంకా కొద్దిగా లే అలా తెలుస్తుంది మనకు అప్పుడే ఎంత కావాలి ఏం కథ. మామ సరిపోదు. ఒకసారి టేస్ట్ చూడండి మీ ఇష్టం. సరిపోదురా. వాడు సిటీ మోడల్ మోడల్ మనం అసలు అదే పిట్ట కూడా మొత్తానికి ఇంట్లో కూడా అసలు న్యాచురల్ పిట్టగూడు ఫ్రెండ్స్ మేమే పెంచినాం. ఇప్పుడు దాని లోపల పిట్టను పెంచాలనుకుంటున్నాం. కొద్ది తర్వాత పిట్టగూడు తయారు చేసి పిట్టను పెంచడం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు మూత మూసుకుందామా? ఉడకని బాగా ఉడికించుకుందాం. మొత్తం అది పసుపు అది ఏం వేస్తారు కదా
ఉప్పు రా, ఉప్పు వేయాలరా, ఉప్పు మర్చిపోతారు. తెల్ల ఉప్పు తెల్ల ఉప్పు ఏడది చూపి. ఓపెన్ చేసి గ్రేవీ వేద్దామా? తెల్ల ఉప్పు వీడియో రావాలి. ఇట్రా ఇట్రా ఇట్రా. టమాటాలు ఏమో మొత్తం జరుగుండి. టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. కలుపుతూనే ఉండు. ముయ్యరాదు రే, కలుపుకుంటున్నాడే. అడుగు అడుతుంది ఆల్రెడీ. ఈ కారం పొడి, ఉప్పు అన్నీ ఒక చెట్టు కాడ పెట్టుండాయా, మనం కోసుకుంటాము, ఏం చేసుకుంటాం తెలియదు. అన్నీ ఒక్కొక్క మూలకెట్టిండ్రు తొక్కనికి. అదొకటి ఆడ చాకు, ఇక ఈడ ఇది, ఈడ ఎవరెస్ట్ శిఖరం కింద పెట్టిర్రు పూరా. శిఖరాలను అధిరోహించండి, మీ కళల్ని సాకారం చేసుకోండి. నువ్వేరా తెల్ల ఉప్పు ఫ్రెండ్స్ వేసుకుందాం. చికెన్ బ్రాండ్ పేరు చెప్పు. టాటా రియల్ సాల్ట్ అంట ఫ్రెండ్స్. ఉల్టుందిరా, ఉల్టా చింపిర్రా మీరు, ఉల్టగాళ్ళు. ఉల్టా చెప్తాం ఫ్రెండ్స్ మేము. టాటా ఉప్పు ఎనారు ఎంత? టాటా VKS అంట. టాటా ఏడుందిరా? వీకేఎస్ టాటా కదా. ఇవన్నీ ఒక తాన పెట్టుర్రా చెప్తున్నా కదరా. కొంచెమే సరిపోద్ది. మామ వద్దు మామ, తక్కువ అయితే తీసుకుందాం కావాలంటే. ఉప్పు, పసుపు, నీళ్ళుకి నానబెట్టాయా. దీనిపైన మూత పెట్టి మామ ఒక 10 నిమిషాలు. నీళ్ళు తక్కువ ఉంది. నీళ్ళు వేసుకుందాం. నన్ను ఎవడు పట్టించుకునే నాదుడు లేడా ఫ్రెండ్స్? లేడు. ఏ ముళ్ళు గుచ్చి నీళ్ళు రా, నీళ్ళు తీయరా, తీయరా. ఇంకా అది కలపాలి, మాడెక్కుతుంది. నిమిషాల తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుందాం. మనం అంతారాక బత్తాయి పట్టుకుంటాం. సిగరెట్ లా మాస్టర్ ఫ్రెండ్స్. సిగరెట్లు ఊతాడు బాగా, నరాలు వేసుకొని. రేపో మాపో పోయేటట్టున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. పోండి ఫ్రెండ్స్. అంతలోపు మేము బత్తాయిలు తెంపుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. దిగినాం ఫ్రెండ్స్. తోట మొత్తం తెంపుకోరు ఫ్రెండ్స్, ఎక్కడ లేవు. దొరికింది ఒక్కటి ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు తిని టేస్ట్ చెప్దాం ఫ్రెండ్స్. రాడికి మన వాళ్ళు అయితే ఇక ఈయనే ఉన్నారు. చికెన్ ఎప్పుడైతే నోట్లో ఎప్పుడు వేసుకుందామని వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వెళ్తున్నాం ఫ్రెండ్స్. బత్తాయి చూడండి ఫ్రెండ్స్. సరిపోతుంది మామ. కలిపేసుకొని మూత పెట్టేసుకొని మా బొమ్మ దగ్గర వస్తున్నారా? 15 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ బట్టలు లేనందుకు న్యాచురల్ గా కొబ్బరి పీచు తోటి దింపుతున్నాం ఫ్రెండ్స్. బాగుండి. 10 నిమిషాల తర్వాత ఇంకా ముగ్గురు వస్తారు కదా, 7 మెంబర్స్ అంటే సరిపోతాము. నాకు నమ్మకం లేదు. అడ్జస్ట్ అయిపోదాం. అరే యశ్వంతానికి ఫోన్ లేపుతున్నాడు. ఫస్ట్ లేపుతే మనం కన్ఫర్మ్ చేసి ఫస్ట్ బాబాయ్ ఫోన్ చేస్తే బాబాయ్ వస్తే అయితే సరిపోలేవే. ఫోన్ చేస్తాను మరి అందుకే అంటున్నా, అన్ని ఆలోచించి ఇప్పుడే వేసుకోవాలి. మళ్ళీ తర్వాత కూర తక్కువ అయితే పడేస్తుంది. ఏమంటావు? నీ లోపల స్వీట్ బాగున్నాయా? బంపర్ మే బంపర్ ఫ్రెండ్స్. చాలు మామ, సరిపోతాయి. మళ్ళీ దుబ్బగొన్నాడు. చేసి 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 దుబ్బగొన్నాడు. అయిపోయింది ఫ్రెండ్స్. పొద్దున్నే మా బావగాడు బొడ్డుకాలు తాగొచ్చిండు. తర్వాత
టేస్ట్ మంటరాలు అనుకో వండితే వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాడు పుట్టుకల్లు తాగిండు అందుకని చెట్టు పట్టుకొని ఇలా అంటాడు. శేఖర్ మాస్టర్ చెప్పు ఏమంటలేవు అయ్యా? చెప్పు మామ. పెద్ద వంటల మాస్టర్ ఫ్రెండ్స్ ఇతనే. మేము ఏ పార్టీ చేసుకోవాలన్నా అయితేనే ఫ్రెండ్స్ మాకు వంటలు చేసేది. స్మార్ట్ స్టైల్ తమ్ముడు. మంచిగా న్యాచురల్ వండిస్తాడు ఫ్రెండ్స్. వంటలు బాగా చేస్తాడు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీకు కాల్ చేస్తే ఎక్కడికైనా డెలివరీ రామూర్తి మొత్తం వస్తాము. ఎక్కడికైనా డెలివరీ చేస్తాడు ఫ్రెండ్స్. కింద నెంబర్ ఇస్తున్నాము, చూసి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. బాగా చేస్తాడు ఫ్రెండ్స్ వంటలు. మా శేఖర్ మాస్టర్ మీరు డి అనుకునేగలరు, డాన్స్ మాస్టర్ అనుకునేగలరు, వంటల మాస్టర్. మాస్టర్ కాదు, వంటల మాస్టర్. ఎంత ఇంకా కారణం మాత్రం వీళ్ళు ఎన్నుకుంటారు కాబట్టి. అది బాగాలేదు రా, పుల్ల ఉంటుందిరా. ఏదిరా? అరే అది స్వీట్ ఉండేరా ఇంతకు ముందు, చూడనికి అంత పట్టుకొచ్చింది బాగుంది. స్వీట్ ఉంది. మొన్న మనం తిన్నదాన్ని ఉంది మామ. అది నువ్వు సిటీలో అది న్యాచురల్ గా వండినా బాగున్నాయి. వాటర్ ఉన్నాయి ఇంకా అట్లా ఉడికి పీరా కూర్చొని ఏం చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కళ్ళు మొత్తం దిగింది. అందుకని కొంచెం నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా ఇక్కడ. డైలాగ్ కొడుతున్నాడు ఫ్రెండ్స్. అది అందుకే వెళ్ళిపోతున్నాడు పక్కకు. ఉల్లిగడ్డ కోయడానికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్లకి. ఉల్లిగడ్డ కోయరా. ఏమైంది బాబు, అలిగినావా? బొడ్డు కాలం ఫ్రెండ్స్. ఇప్పుడు అందుకే ఉల్లిగడ్డలు వేయడానికి షాక్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా జర దగ్గర కావాలిరా. దగ్గరికి రా మామ, మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం దగ్గరికి కావాలి. ఇంకా కావాలి, ఇంకొక కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికినాక దింపుకుందాం, టేస్ట్ చూద్దాం. ఇప్పుడైతే ఉడకండి ఫ్రెండ్స్. ఉడికిందో లేదు చూద్దాం ఫస్ట్. జరైనాక ఎన్ని ముక్కలు చూద్దాం? ఒక ముక్క చూస్తే తెలుసు. చూస్తే సరిపోతుంది. ఇంకో ముక్క బదులు 10 ముక్కలు చూద్దాం. టేస్ట్ బాగుందో చెప్తాడు మా అన్న. మీ బావని అన్నం చేస్తున్నా ఇట్లా. మా బావ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, సంథింగ్ పొద్దున్న బుడకలేదు అండి. అరే ఇంకొకటి అంటారా, సీసము సంథింగ్ ఏమో అంటారా, అంటే పాతకాళ్ళు కదా, సర్దికాళ్ళు రాత్రి మీద పొద్దుగాల ఆయన సర్దికల్లు మీద వచ్చింది మామ. సర్దికల్లు పొద్దుగాల సర్దికల్లు మా మామ. మత్తు వదలరా. ఇంకా వదలలేదు ఫ్రెండ్స్, అందుకని కొంచెం బయటికి తోలుకొచ్చి కొంచెం ఫ్రెష్ గా గుర్తు చేద్దామని 90 వేసిండు. అటు చూడు మా కెమెరా సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. ఏమనుకోకండి, తర్వాత వీడియోలో చూస్తాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూపిస్తాం.